హాయ్ ఎవ్రీవన్. ఆదిత్య హృదయం స్తోత్రం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఉంది. ఆదిత్య హృదయ స్తోత్రం అగస్త్య మహాముని రామ రావణుని యుద్ధం దగ్గర నిలిచి ఉండి రాముడు శ్రీరామచంద్రుల వారు అలసిపోతే, నువ్వు ఇప్పుడు అలసిపోయావు, నువ్వు దేని ద్వారా శక్తి అనేది తెచ్చుకోగలుగుతావు అంటే ఆ అగస్త్య మహర్షి రాముల వారికి చెప్తారనమాట. ఈ యొక్క సూర్యుని యొక్క గొప్పతనం అంటే ఆదిత్యుడు అంటారు. అతిథి యొక్క పుత్రుని ఆదిత్యుడు అంటారు. ఆదిత్య హృదయం తన ఆదిత్యుడి యొక్క గుణగణాలు, ఆయన సృష్టికి బీజము, తర్వాత ఆయన యొక్క కిరణాల చేత సమస్త జీవరాశి కూడా బ్రతుకుతుంది. ఈ విధంగా మార్నింగ్ ఋగ్వేదము, మధ్యాహ్నం అధర్వణ వేదం, సాయంకాలం సామవేదం, ఇలా వేదాలు తర్వాత ఉపనిషత్తులు తెలిసినటువంటి ఆదిత్యులకి నమస్కారం అని చెప్పి, తర్వాత ఈ ఆదిత్యుడి యొక్క అంటే సూర్యుడి యొక్క గుణగణాలు మొత్తం కూడా ఆ సూత్రంలో ఉందన్నమాట. మనం ఏదైనా ఒక స్తుతి అనేది చేసినప్పుడు ఆ యొక్క దేవతకి సంబంధించి మనం ఆ స్తోత్రం అనేది చెప్తున్నాం అనమాట. అంటే స్మరించడం ఒక వే ఉంటుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, మనం ఏదైనా సరే ఒక వెంకటేశ్వరి యొక్క విష్ణు సహస్రనామం కానీ, లలితాదేవి యొక్క లలితా సహస్రనామం కానీ, అంటే సహస్రనామాలు 1000 ఈ యొక్క శ్లోకాలు అనేవి 1000 గుణగణాలను ఆ యొక్క దేవత యొక్క స్మృతి అనేది, అంటే దేవతని యొక్క ప్రార్థించడం అనేది జరుగుతుందన్నమాట. ఈ ఆదిత్య హృదయం పూర్తిగా ఆదిత్యుల యొక్క గుణగణాలని రాముల వారికి అగస్త్యుల వారు చెప్పారు. అగస్త్య మహర్షి, అగస్త్యులు మెయిన్గా ఎక్కడైనా కూడా మనం ఏ యొక్క పురాణం తీసుకున్నా కానీ అగస్త్యుల వారు ఉంటారు. అగస్త్యుల వారు, శౌనకాది మహర్షులు, ఇలా అందరూ కూడా ఉంటారనమాట. ఈ పురాణాల్లో ఈయన యొక్క అగస్త్యుని యొక్క పేరు మిక్కిలి ప్రశస్తమైనది. అంటే జ్ఞానం, జ్ఞానం అనమాట. ఈ అగస్త్యుడు శివుడి అంశ అనమాట. ఓకే, సో ఈయన చెప్పినటువంటి అంటే ఈయన గురువు ఆ యొక్క శివుడు. సో రాముడికి ఆ విధంగా చెప్తారనమాట, శ్రీరామచంద్ర గారికి మొత్తం సూర్యుడి యొక్క వృత్తాంతము. ప్రతిరోజు కూడా శుచి ద్వారా అంటే స్నానం చేసి మార్నింగ్ సంధ్యావందనం చేసుకొని దాని తర్వాత ఈ యొక్క మంత్రం అనేది పఠించమని చెప్తారనమాట. సో